But sorry for the interruption happened while recording this video. కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకొని చదవండి. మాకు అర్థం కావట్లేదు సార్, ఈ ప్రాబ్లమ్స్ ఏంటో, ఈ క్వశ్చన్స్ ఏంటో, ఈ కాన్సెప్ట్లు ఏంటో అనేటువంటి భయం మీరు వదిలేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఆ భయాన్ని వదిలేస్తారో అప్పుడే మీ మైండ్, హార్ట్ రెడీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఎప్పుడైతే భయం ఉండడం వల్ల ఈవెన్ ఒక చిన్న చిన్న కాన్సెప్ట్లు కూడా అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. తద్వారా ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఎగ్జామినేషన్లో ఇస్తారో అది మనకు ఇది ఎక్కడుంది, ఏ కాన్సెప్ట్లో ఉంది, మా టెక్స్ట్ బుక్లో లేదు, మా మెటీరియల్లో లేదే, ఆర్ మా సార్ చెప్పలేదే ఇది అనేటువంటి ఒక ఇది అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ టీచర్కు వచ్చేటువంటి నష్టం పెద్దగా ఏముండదు. ఏమంటారంటే సార్ సరిగా చెప్పలేదు, మాకు అర్థం కాలేదని ఫైనల్గా టీచర్ పైన మీరంతా చేసేస్తారు. అది ఓకే. కాకపోతే సబ్జెక్ట్ పైన మీకు ఒక రకమైనటువంటి భయం అనేది ఏర్పడుతుంది. అటు ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత జనరల్గా ఈ సోషల్ రిలేటెడ్ గ్రూప్స్ తీసుకోవడం లేదు. సిఈసి అనో, హెచ్ఈసి అనో, ఎవరు చూడు బైపీసీ అంటారు, లేదంటే ఎంపీసీ అంటారు, నీట్ అంటారు, జేఈ అంటారు, ఇందులోకి ప్రయారిటిస్తారు. కాబట్టి అందులో కంపల్సరిగా ఫిజిక్స్ వస్తుంది, మీరు ఎంత అవాయిడ్ చేసినా వస్తుంది. అది చాలా డెప్త్గా ఉంటుంది, సో అప్లికేషన్స్ ఉంటాయి, వాటి అన్నింటినీ అర్థం చేసుకోవాలంటే సో డిఫికల్ట్. అదేదో ఇక్కడే అలవాటు చేసుకుంటే రేపు మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. కావాలంటే మీ రిలేటివ్స్లో కానీ, లేకపోతే మీ బ్రదర్స్ లేదా సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు కాలేజీలో చదువుతూ ఉంటారు. ఈవెన్ ఫర్ ఎంసెట్ కావచ్చు, లేకపోతే నార్మల్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా నీట్ కావచ్చు, జేఈఈ కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఒకసారి వాళ్ళు అడగండి పరిస్థితి ఏంటి అనేటువంటిది. సో వాళ్ళు చెప్పేటువంటి మాట ఏమై ఉంటుంది అంటే, ఏమై ఉంటుంది, మేము స్కూల్లో ఉన్నప్పుడు సరిగా వినలేదు, లేదా మా సార్లు, మా టీచర్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి, టెక్స్ట్ బుక్ చదవండి, అండర్స్టాండ్ చేసుకోండి, కానీ మేము చేయలేకపోయాము. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతున్నాము అనేటువంటి మాటలు చెప్తారు కంపల్సరీ. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ యొక్క డెప్త్ అలా ఉంటుంది. మనం ఏదో స్కూల్కి పోతున్నాం, ఏదో పొద్దున్న 7:30కి వస్తాము, లేదా ఈవినింగ్ 7కి పోతాము, లేదా రాత్రి 9 వరకు ఎన్నే ఉంటాం సార్, మాకు టైం లేదు సార్ టెక్స్ట్ చదవడానికి. ఓకే, మీ యొక్క ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి, అర్థం చేసుకోగలము. కాకపోతే కొంచెం టైం యూటిలైజ్ చేసుకోవాలి. ఈ హాలిడేస్లో టైం యూటిలైజ్ చేసుకోండి. ఒక కాన్సెప్ట్ తీసుకోండి. నేను అన్నీ చదవండి, ఒక టెక్స్ట్ బుక్ అరే ఆ చాప్టర్ మొత్తం చదవండి అని చెప్పడు. ఒక కాన్సెప్ట్ తీసుకోండి, ఆ కాన్సెప్ట్ చదవండి, అండర్లైన్ చేసుకోండి, అందులో సైంటిఫిక్ టర్మ్స్ ఏమున్నాయో చూడండి, వాటి మీనింగ్ కనుక్కోండి, అక్కడ రాసుకోండి. ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏమడగాలి, మీ మెటీరియల్లో కావచ్చు, లేదా మీ టెక్స్ట్ బుక్లో కావచ్చు, ఎక్కడైనా చూడండి. అప్పుడే మీరు చాలా బెనిఫిట్ అవుతారు. అంతే తప్ప ఏదో ఫార్మాలిటీకి, లేదు పబ్లిక్ ఎగ్జామ్లో మాకు పప్పుడు చూపిస్తాడు, లేదు కాపీ చూపిస్తాడు, ఇవన్నీ పనికిరావు. ఫస్ట్ హార్డ్ వర్క్ చేయండి. ఇక్కడ నుంచి హార్డ్ వర్క్ చేయడం ఎప్పుడైతే మీకు అలవాటు అవుతుంది, అప్పుడే మీరు చాలా ఏమంటారు బెనిఫిట్ అవుతారు. లేదనుకోండి ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇకపోతే నా గురించి, నా వీడియోస్ గురించి సాధ్యమైనంత వరకు నేను చెప్తూనే ఉన్నాను. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకుంటూ మీకు అవసరమైనటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నాను. మరి మీకు
ఎంతమందికి అర్థమవుతుందా లేదా అనేటువంటిది మీ కామెంట్ రూపంలో తెలియజేయమన్నాను. ఎవరు కామెంట్ చేయడం లేదు. సో కామెంట్ చేయండి. మేక్ మీ కామెంట్స్ అబౌట్ ద వీడియో, ఎనీ ఇంప్రూవ్మెంట్. సో ఒకసారి ఎవరో చెప్పారు, బోర్డ్ సరిగా లేదు సార్, బోర్డ్ చెక్ చేసుకున్నారు. ఫర్ దట్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఏదైనా ఉంటే మీరు మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. అర్థం కాలేదు సార్, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీరు చెప్పినది అర్థం కాలేదు, ఎక్కువసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నేను రెడీ ఉంటాను. ఎందుకంటే ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది నాకు అంత యూజ్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మీకు బాగా అర్థమవుతుందంటే అంతకు మించినటువంటి ఒక ఇది సాటిస్ఫాక్షన్ అనేది ఏముండదు. సో ఏది ఏమైనా సరే హాలిడేస్లో మీ యొక్క టైంని మీరు బాగా యూజ్ చేసుకోండి. బయట తిరగండి, ఆడుకోండి, రెస్ట్ తీసుకోండి, అన్నీ చేయండి. వాటితో పాటు ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేటువంటి దాన్ని కూడా ఒకసారి మీరు అలవాటు చేసుకుంటే అది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మై వర్డ్స్ అండ్ వాచింగ్ మై వీడియోస్, అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్, అండ్ please share my channel to your friends or the relatives who are going to school class 10. Thank you so much. Sign off.